తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరింతుమో అని దానికోసం చింతించకండి. వాటి కోసం దేవుడు చింతిస్తున్నాడు. మీకు ఏమి ఇవ్వాలో, ఎక్కడ ఏ విధంగా హెచ్చించాలో, ఏ విధంగా మిమ్మల్ని బలపరచాలో, ఏ విధంగా మిమ్మల్ని ఆశీర్వదించాలో దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. మరి మీరేం చేయాలి? నన్ను కోరుకునే ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఆయన మీ ఆయన కంటే గొప్పోడు. హల్లెలూయా. అమ్మా, ఈ ఆయన మీ ఆయన కంటే గొప్పోడు. ఈ ఆయన మీ నాన్నకంటే గొప్పోడు. ఈ ప్రియుడు అందరికంటే గొప్పడు. అందుకని పరమగీతాలు రాయబడి ఉంది, నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు 10,000లో అతి సుందరుడు. ఆయన్ని ఎవరితో పోలుస్తాను నేను? అసలు ప్రియుని సంగతి ఉందా మనసులో? అమ్మ, ప్రియుని ధ్యాస ఉందా మనసులో? చిన్న సమస్యకి ఎందుకు భయపడుతున్నావు? చిన్న కష్టం రాగానే ఎందుకు భయపడుతున్నావు అంటే, మనం మనసులో మనుషుల మాటలు పెట్టుకుంటాం. మనసులో మనుషులు చేసినటువంటి ఆ యొక్క పరిస్థితులు మనసులో పెట్టుకుంటాం. వదిలేయండి దాన్ని. దేవునికి స్తోత్రం. మనసులో ప్రియుడిని పెట్టుకోండి. హృదయ సింహాసనం మీద ఆ దేవుని పెట్టుకోండి. వాక్యం చెప్తుంది, వారి జీవితంలో శత్రువే పడిపోతాడు. హల్లెలూయా. ఆ సమస్య పడిపోతుంది, వారు గెలుస్తారు. దేవునికి స్తోత్రం.